ట్రంప్ మరియు తన అనుచరులు తమ పబ్లిసిటీ కోసం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. And countless other nations charge us tremendously higher tariffs than we charge them. It's very unfair. India charges us auto tariffs higher than 100%. అన్ని దేశాలు యుఎస్ఏ గూడ్స్ పైన అమితమైన ట్యాక్స్ వేసినందుకు గాను ట్రంప్ గారు రెసిప్రోకల్ ట్యాక్స్ వేశారని తెలిపారు. అయితే ఈ అన్ని దేశాలకెల్లా భారతదేశం యుఎస్ఏ గూడ్స్ పై 100% ట్యాక్స్ వేసిందని తెలిపారు. దానివల్ల ట్రంప్ గారు ట్యాక్స్ పెంచారని అన్నారు. అయితే ఇండియా పైన ట్యాక్స్ పెరగగానే ఇండియన్ గవర్నమెంట్ నో మోర్ ట్యాక్స్ అనే అగ్రిమెంట్ ని ప్రపోజ్ చేసినట్టు తెలిపారు. నిజానికి ఇండియా ఎప్పుడు నో మోర్ ట్యాక్స్ అనే ప్రపోజల్ పెట్టలేదని తెలిపింది. మరోవైపు పీటర్ నావరోర్, ఈయన ట్రంప్ గారి ట్రేడ్ అడ్వైజర్. ఈయన ఇండియా మరియు రష్యా ఆయిల్ డీలింగ్స్ మధ్య ఏమన్నారంటే, ఈ రష్యన్ ఆయిల్ డీలింగ్ వల్ల ఇండియాలోని బ్రాహ్మిన్స్ కి మాత్రమే లాభం జరుగుతుంది, మిగతా ప్రజలు ఈ విషయంపై స్పందించాలని అన్నారు. దాని తర్వాత ఇండియా రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనడం వెనుకున్న కారణం ఇండియా రష్యాకి వార్ లో సపోర్ట్ చేయడమే అని తెలిపారు. ఇది యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లా లేదు, ఇది మోదీస్ వార్ అన్నట్టుగా ఉంది అని అన్నాడు. అయితే ఇక్కడ నావరోర్ గారు ఇండియాలోని బ్రాహ్మిన్స్ అనే ఒక క్యాస్ట్ ని రీప్రజెంట్ చేసి మాట్లాడడం జరిగింది. దీని మీద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమన్నారంటే, ఆయిల్ కొనుగోలుపై ఇండియాలోని ప్రజలందరూ లాభం పొందుతున్నారు, ఒక క్యాస్ట్ అని కాదు అని అన్నారు. అయితే ఈ ట్రేడ్ సంబంధిత విషయాల్లో ఇండియాలోని క్యాస్ట్ కమ్యూనిటీస్ ని ఇన్వాల్వ్ చేసి దీనిని మిస్లీడింగ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే గతంలో ఇండియా మరి పాకిస్తాన్ వార్ కూడా ట్రంప్ గారే ఫోన్ చేసి మరి ఈ రెండు దేశాల మధ్య వారిని ఆపినట్లుగా తమ టీవీ ఛానల్స్ లో ప్రకటించుకున్నారు. నిజానికి ట్రంప్ గారు ఏ కాల్ చేయలేదని జయశంకర్ గారు తేల్చి చెప్పేశారు. అయితే ఈ ఫేక్ పబ్లిసిటీ కోసం ట్రంప్ గారు ఇంత ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ విషయంపై మీరేమంటారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.